మొన్న జనవరి 26 రోజు మిర్చి బజ్జీ అయితే చేశాను కదా. ఆ రోజు మిర్చి బజ్జీ చేయంగా మిగిలిన మిరపకాయలు అయితే ఇవి. ఈ మిరపకాయలు అయితే ఐస్ లో పెట్టి తీసినట్టే ఉన్నాయి. ఐస్ అంతా కరిగిపోయిన తర్వాత వాటి నుంచి వాటర్ అయితే ఎలా వస్తుందో చూడండి, మొత్తం మురిగిపోయినట్టే అనిపిస్తుంది. ఇంకా ఎక్కువ రోజులు అలాగే పెడితే పెట్టిన పైసలకు కూడా వాల్యూ లేకుంటదని చెప్పేసి ఇప్పుడు నేనైతే మళ్ళీ వాటిని కట్ చేసి మిర్చి బజ్జీ అయితే చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక్క మిరపకాయని 2 పీసెస్ గా అయితే చేసేసుకున్నాను. మిర్చి బజ్జీతో పాటు ఇక్కడ ఎగ్ బజ్జీ కూడా చేద్దామని చెప్పేసి 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను మీకు ఒక విషయం అయితే చెప్తాను. మా చిన్నప్పుడు మా ఇంట్లో అయితే కట్టెల పొయ్యి ఉండేది, దానిపైనే వంట అయితే చేసేవాళ్ళము. తర్వాత కొద్ది రోజులకి మా ఇంట్లో ఇంకా కిరోసిన్ తో అయితే వంట అయితే స్టార్ట్ చేసేసాము. దానితో కొద్ది కాలం గడిపిన తర్వాత ఇంకా మా ఇంట్లోకి అయితే గ్యాస్ సిలిండర్ కూడా వచ్చేసింది. ఫస్ట్ నాకైతే గ్యాస్ ని అంటించాలన్నా దాని దగ్గరికి రావాలన్నా చాలా అంటే చాలా భయం వేస్తుంది. ఇంటర్ నుంచి డిగ్రీ వరకు మా ఇంట్లో అయితే ప్రాపర్ గా నేను అన్నం వండింది కూడా లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను పెళ్లి కాక ముందు దేనికైతే దూరంగా ఉన్నానో పెళ్లి అయిన తర్వాత దానికే అంత దగ్గరగా ఉన్నాను. నాకైతే పెళ్లి కాక ముందు ఈ స్పెషల్స్ అన్ని ఏవైతే రాకుండా మ్యారేజ్ అయిన తర్వాతనే ఇవన్నీ నేర్చేసుకున్నాను. ఇంకా నిజంగా ఒక ఆడపిల్లకైతే ఇవన్నీ చేయాలని చెప్పేసి ఎవరైతే చెప్పారు. మ్యారేజ్ కాక ముందు అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మనకు నచ్చినట్లుంటూ నచ్చింది తింటూ మహారాణిలో అయితే ఉంటాం. ఒకసారి మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా ఖాళీగా కూర్చోవాలనుకున్నా కూడా కూర్చోలేము. మనం అయితే వెంటనే పెళ్లి పిల్లలు బాధ్యతలు అంటూ పెరిగిపోతూ ఉంటాయి ఇంట్లో. ఇంకా అలసిపోయి 2 రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో రెస్ట్ తీసుకుందామని చెప్పేసి ఏ పండుగకు పబ్బానికి పోయినా కూడా మళ్ళీ ఇంటి పైన ప్రాణం అయితే కొట్టుకుంటుంది. పెళ్లి అయినా ప్రతి ఒక్క ఆడపిల్ల ఇది నా బాధ్యత, ఇది నా ఇల్లు, నా వాళ్ళకి నేను చేస్తున్నానని అనుకుంటాం కాబట్టి మనకైతే అదేం పెద్ద కష్టం అయితే అనిపించదు. ఆడపిల్లలకి ఓర్పు అనేది చాలా ఉంటుంది కాబట్టి ఆ ఓర్పే మనం ఏ పని చేయడానికైనా సహాయపడుతుంది.